आप ఎంపీ స్వాతి మాలివాల్ పై దాడి కేసులో ఢిల్లీ పోలీసులు చర్యలు తీసుకున్నారు. తనపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బి భవన్ కుమార్ దాడి చేశారని స్వాతి మాలివాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కేసులో ఢిల్లీ పోలీసులు బిభవ్ కుమార్ ను ఇవాళ అరెస్టు చేశారు. సీఎం హౌస్ లో అరెస్టు చేసిన పోలీసులు కాసేపట్లో విభవ్ ను ఆసుపత్రికి తరలించనున్నారు. కాగా ఈ నెల 13న స్వాతి మాలివాల్ పై దాడి ఘటన వెలుగులోకి రావడంతో అరవింద్ కేజ్రీవాల్ కు సన్నిహితుడైన విభవ్ కుమార్ పై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. దీని తర్వాత అతను ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిన్న కోర్టు ముందు తన స్టేట్మెంట్ ను రికార్డు చేశారు. ఇందులో విభవ్ పై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. కేసు నమోదు చేసిన తరువాత ఢిల్లీ పోలీసులు విభవ్ ను అరెస్టు చేసేందుకు అతని కోసం వెతికారు. దాదాపు 10 బృందాలు కేసును దర్యాప్తు చేసేందుకు రంగంలోకి దిగాయి. అందులో 4 బృందాలు కేవలం నిందితుని ఆచూకీ కోసం గాలించారు. अभी करा रहे हैं, आप आइए, आप आइए ना। मैं एसएचओ सिविल लाइन से बात करूंगी पहले। नहीं, हम यहाँ नहीं कर सकते। नहीं, अब यही होगा और जो करना है करो। और तुम्हारी भी नौकरी खाऊंगी अगर मेरे को टच करा तो तभी तो कह रहे हैं तो इसलिए कह रही हूं ना। हम बड़ी रिक्वेस्ट कर रहे हैं। मैंने अभी 112 पे कॉल कर दी है, लेट द पुलिस का, उसके बाद मैं बात करूंगी। तो पुलिस भी तो बाहर ही आएगी, वो यहाँ तक नहीं आएगी ना। नहीं, कुछ नहीं होता, अब अंदर ही आएगी जो होगा। प्लीज प्लीज कम विद मी, प्लीज। मैडम बात हेलो मैम, प्लीज। उठा के फेंक ना, उठा के फेंक। हम रिक्वेस्ट कर रहे हैं आपसे। हम तो रिक्वेस्ट कर रहे हैं, आज फेंक दो। आप पढ़े लिखे लोग हैं। నిన్న సీఎం ఇంటికి చేరుకున్న పోలీసులు జరిగిన ఘటనను రీకన్స్ట్రక్ట్ చేశారు. అనంతరం సీసీటీవీ ఫుటేజ్లను సేకరించారు. అందులో ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అందులో భద్రతా సిబ్బంది స్వాతి మాలివాల్ ను చేతితో పట్టుకుని బయటకు తీసుకొస్తున్నట్లు కనిపించింది. విభవ్ కుమార్ ఢిల్లీ వదిలి వెళ్లలేదని, సీఎం కేజ్రీవాల్ ఇంట్లోనే తలదాచుకున్నాడని ఢిల్లీ పోలీసులకు ఇవాళ సమాచారం అందటంతో వారు అప్రమత్తమయ్యారు. వెంటనే అక్కడికి చేరుకొని అతడిని అదుపులోకి తీసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్ పై దాడి కేసులో ఢిల్లీ పోలీసులు చర్యలు తీసుకున్నారు. తనపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బి భవన్ కుమార్ దాడి చేశారని స్వాతి మాలివాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కేసులో ఢిల్లీ పోలీసులు బిభవ్ కుమార్ ను ఇవాళ అరెస్టు చేశారు. సీఎం హౌస్ లో అరెస్టు చేసిన పోలీసులు కాసేపట్లో విభవ్ ను ఆసుపత్రికి తరలించనున్నారు.